ఎలాగైనా తన చేత ఈ పూజ జరిపించొద్దని చెప్పేసి సహస్ర పక్కగా ప్లాన్ చేసి ఫీవర్ వచ్చినట్టు నాటకం ఆడుతుంది. ఇక మరోవైపు జాగ్రత్త అని చెప్పేసి పద్మాక్షి చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా తెలుసుకున్న లక్ష్మి వెంటనే పండే విధంగా అంటాడు, సహస్రమ్మ ఈ పూజ చేసినట్టుగా అనిపించట్లేదమ్మా. ఎలా అయితే అలా జరిగింది. ఈ ఇంటి వంశాంకురం, ఈ ఇంటి వారసుడు నీ కడుపులో పెరుగుతున్నాడు కదమ్మా. వెంటనే ఎవరికి తెలియకుండా నువ్వు వెళ్ళి ఆ పూజ జరిపించుకుని రా అమ్మ. ఈ కుటుంబం కోసమైనా కనీసం ఆలోచించండి అమ్మా అని చెప్పేసి పండు ఈ విధంగా ఇక లక్ష్మికి చెప్పేస్తాడు. అప్పుడు లక్ష్మి ఆలోచించుకొని వెంటనే పూజ చేస్తానని చెప్పేసి బయలుదేరుతుంది. ఈలోపు వెంటనే సహస్ర ఇక అలా పైనుంచి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి ఇదేంటి, ఎవరికి తెలియకుండా ఇక చాటుగా ఏదో పట్టుకొని వెళ్తుంది. అసలు ఇదేం చేయడానికి వెళ్తుంది, ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే ఇక లక్ష్మి వెనకాల సహస్ర ఫాలో అవుతుంటుంది. లక్ష్మి గుడి దగ్గరికి వెళ్తుంది. ఇక చాటుగా నిలబడి లక్ష్మిని చూస్తూ ఉంటుంది. గుళ్ళోకి వచ్చింది ఏంటిది అని పంతులు గారిని కలుస్తుంది. పంతులు గారు, ఏ రోజు కడుపుతో ఉన్న వాళ్ళు పూజ చేస్తే ఇక ఏ దోషం ఉన్నా పోతుందని చెప్తున్నారు కదా, అది నిజమేనా? అవునమ్మా, ఇది గండం అన్నమాట. అంటే పుట్టబోయే బిడ్డకు ఏ గండం ఎదురు పడకుండా తన కడుపులో బిడ్డను కాపాడుకునడానికి ఈ సర్వ దోషణ పోవడానికి పూజ చేస్తారమ్మా. అయితే నా కడుపులో బిడ్డ చల్లగా ఉండడానికి ఈ పూజ మీరు జరిపించండి, సంతాన పూజ అని చెప్పేసి స్వామీజీ చెప్పారు. అలాగే అమ్మా, నువ్వు కావలసిన సామాన్ తీసుకొచ్చావు కదా, అవి నా చేతికి ఇవి, ఈలోపు నేను పూజ జరిపిస్తాను అని అన్న తర్వాత ప్రదక్షిణలు చేస్తామని అంటుంది. అప్పుడు వెంటనే స్వామీజీ చెప్పినట్టుగా ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది. ఇదేంటి, అసలు ఆ పంతులు గారికి ఏమిచ్చింది, అసలు అతనితో ఏం మాట్లాడింది ఇంతసేపు అని సహస్ర ఆ పంతులు గారిని కలవడానికి వెళ్తుంది. ఈరోజు సంతాన పూజ కదా, అంటే పిల్లలు పుట్టని వాళ్ళు కూడా పూజ చేస్తే ప్రమాదం ఏమీ ఉండదు కదా, అపచారం అమ్మ. పిల్లలు పుట్టేవాళ్ళు సంతాన ప్రాప్తించినట్టు తన కడుపులో బిడ్డకు ఏ గండ రాకుండా ఈ పూజ జరిపిస్తూ ఉంటారు. ఇందాక వచ్చిన ఆవిడ కూడా ఇదే పూజ జరిపిస్తుందా? అవునమ్మా, ఇదే పూజ తన కడుపులో బిడ్డ కాపాడుకున్న కోసమని ఇక ఈ పూజ జరిపిస్తున్నానని చెప్పిందనేసరికి, అంటే లక్ష్మి ఇప్పుడు కడుపుతో ఉందా అని షాకింగ్ అయిపోతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆ తర్వాత లక్ష్మి ఇప్పుడు ఏం చేయాలి, అంటే ఆ రోజు డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు లక్ష్మి కడుపుతో ఉందన్నమాట అని చెప్పేసి ఇక ఎలాగైనా ఈ విషయం అమ్మకు చెప్పాలి. లక్ష్మి కడుపు విషయం ఎవరికి బయటపడకుండానే తన కడుపులో బిడ్డ నా ఇంటి వారసుడు కావాలి, నా బిడ్డగా పెరగాలి అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే తన కడుపులో బిడ్డ నా చేతికి వస్తే అప్పుడు బావ నన్ను ఖచ్చితంగా దగ్గర తీసుకొని బావ నేను హ్యాపీగా ఇక నా బిడ్డతో చల్లగా ఉంటాం, ఆ లక్ష్మిని మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాం కదా అని సంతోషంతో ఆలోచిస్తూ ఉంటుంది. రేపు జరగబోయేది ఇదే, అది ఏకంగా దూరం అయిపోతుంది. బావతో కలిసి నా బిడ్డతో కలిసి నేను హ్యాపీగా ఇక ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఇంటి కోడలుగా నేను, అబ్బా తలుచుకుంటేనే ఎంత సంతోషంగా ఉంది. ఒసే లక్ష్మి, నువ్వు కడుపుతో ఉన్నావే, ఇక నుంచి నీ కడుపులో బిడ్డ నీది కాదే, నాది, నా రక్తంతోనే ఇక బావ రక్తంతోనే పెరుగుతూ ఉంది. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఇక నేను ఎలా కడుపులో బిడ్డను నా దగ్గరికి చేర్చుకోవాలని బాగా తెలిసే అని ఈ విధంగా అనుకుంటుంది. మరోవైపు భుజంగం కోసం అని చెప్పేసి సుభాష్ తెలుసుకుంటాడు. అదే సమయానికి ఇక ఈ విషయం చెప్పడానికి అంబికకు ఫోన్ చేస్తాడు. చెప్పు సుభాష్, ఇక అజ్ఞాత వ్యక్తి గురించి తెలుసుకున్నాను. అవునా, అయితే నేను వెంటనే బయలుదేరుతున్నాను, మన రెగ్యులర్గా కలిసే స్పాట్ దగ్గరికి రా. సరే అంబిక అని చెప్పేసి వెంటనే కాల్కి వచ్చేస్తుంది. అంబిక వెళ్ళి సుభాష్ని కలుస్తుంది. చెప్పు సుభాష్, అసలు అజ్ఞాత వ్యక్తి ఎవరు? నేనే కాకుండా ఇంకో ఇక విహారి మీద అటాక్ చేసేది ఎవరు? ఇదిగో వీడు అని చెప్పేసి ఫోటో చూపిస్తాడు. ఏంటి ఇతనా? ఇతను? అవును ఇతనే. మీ ఇంటి మీద ఇక విహారీ మీద ఏకంగా కుటుంబం మీద పగబట్టి మీ కుటుంబంలో ఒక్కొక్కరిని ప్రాణాలు తీయాలనుకుంటున్నవాడు. అసలు విహారికి వీడికి ఏంటి సంబంధం? అదే వాడిని పట్టుకుంటే నిజాలు బయటపడతాయి. అయితే త్వరగా పద, వాడిని ఎలాగైనా పట్టుకొని విహాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో నిజం బయటపడితే ఆ తర్వాత వాడితో చేతులు కలిపి ఇంకా మనకు ఈ పని సులువు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇద్దరు కలిసి భుజంగాన్ని పట్టుకుంటారు.
ఇక ఎవరు మీరు అంటుండగా, మీరు ఎవరైతే చంపాలనుకొని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇక విహారికి తెలియకుండానే విహారి కుటుంబంలో చిచ్చు పెట్టి ప్రాణాలు పోవాలని చెప్పేసి చూస్తున్నారు అని అంటుండగా, ఎవరు మీరు? అసలు మీరు పొరపాటు అనుకుంటున్నారు. నీ పేరు భుజంగం అని తెలుసు, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చింది తెలుసు, బీహార్ మీద పగతో వచ్చావని కూడా తెలుసు, ఆ కుటుంబాన్ని ఇక శ్మశానం చేయాలనుకుంటున్నావని కూడా తెలుసు అని అంబిక ఒక్కొక్కటి నిజం బయటపడేసరికి అసలు నువ్వెవరు అని అంటుండగా, నేను ఎవరైతే నీకెందుకు, అసలు విహారి నీకు ఎలా తెలుసు, విహాన్ని టార్గెట్ చేసి విహాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? విహాన్ని కాదు, విహారి తల్లిని చంపాలనుకుంటున్నాను, ఆ యమునను. వాట్? యముననా? అసలు యమునకు నీకు ఎలాంటి శత్రుత్వం? యమున ఎవరో కాదు, నా మరదలు. ఏంటి ఏమంటున్నావు? అవును, యమున నాకు మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి పెళ్ళి ఫిక్స్ చేశారు, కానీ యమున మాత్రం ఇక ఆ విహారి గారి నాన్నను ప్రేమించిందని చెప్పేసి ఒక్క మాట తెల్లారితే మా ఇద్దరి పెళ్ళి జరిగే సమయానికి ఏకంగా నా కుటుంబాన్ని అవమానించి వాడిని పెళ్లి చేసుకుంది. అలాంటిది ఈరోజు నా కుటుంబం దానివల్ల నేను కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. ఆ మంటతో ఇక యమున కుటుంబాన్ని చంపి ఎన్ని రోజులు జైల్లో ఉన్నాను. ఈరోజు నేను నా కుటుంబాన్ని పోగొట్టుకున్న కారణం పరువుతోని ఆ యమున కుటుంబాన్ని లేకుండా ఇక అందరినీ చంపేయాలని ఫిక్స్ అయిపోయాను. నాకు దగ్గర కావాల్సిన ఆ యమున ఏకంగా ఎవడితో లేచిపోయి ప్రేమించానని వాడితో 3 ముళ్ళు వేయించుకుంది. ఇప్పుడు అది నా కళ్ళకు ఎదురు పడ్డ రోజున ఇక దాని ప్రాణాలు, కుటుంబం ప్రాణాలు తీయాలనుకొని ఫిక్స్ అయిపోయాను. ఇన్ని రోజులు జైల్లో పగతో కాదు, ఆ యమున కుటుంబం మీద పగతో రగిలిపోయి తిన్నది అన్నం కాదు, రక్తపు. ఇక నుంచి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆ కుటుంబంలో మనుషులు లేకుండా శ్మశానంగా చేయడానికే భుజంగం తిరిగి జైలు నుంచి వచ్చాడు అనేసరికి ఒక్కసారిగా అంబికతో సుభాష్ అంటాడు, ఇదేదో మనకు ఇక చేతికి మట్టంటకుండా పని సులువుగా అయ్యేలా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు విహారీ మేనత్తవని చెప్తే వాడు ఖచ్చితంగా ఇక ఏదో ఒక రూపంలో నిన్ను కూడా టార్గెట్ చేస్తాడు. విహారికి ఆపోజిట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి విహార్ని లేకుండా చేస్తే మన చేతికి మట్టంతది కదా అంబిక. అవును సుభాష్, నువ్వు చెప్పేది నిజమే. వీడితో ఎలాగైనా డీల్ కుదిరించుకొని ఎన్ని డబ్బులైనా సరే, కానీ మన చేతికి మట్టంటకుండా వీడి చేత విహాన్ని చంపిస్తే సరిపోతుంది కదా అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో విహారీ కూడా నాకంటే పగ, వాడి వల్ల నా బిజినెస్ లాస్ అయ్యాను, అందుకని ఇక ఇద్దరం చేతులు కలిపితే విహారీ కుటుంబాన్ని అందరినీ చంపేయచ్చు, విహారీ భార్యని కూడా చంపేయాలి అనే విధంగా ఇక భుజంగం అంటూ ఉంటాడు. ఎలా అయితేంది, నా చేతికి మట్టి అంటకుండా సరిపోతుంది. సరే, ఇక నుంచి ఇక నాతో చేతులు కలిపితే నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఏమంటావు? నేను ఎవ్వరితో చేతులు కలపను. నేను మాత్రమే ఒంటరిగా పోరాడి ఆ యమున కుటుంబాన్ని మొత్తం శ్మశానం చేసి పెడతాను. నేను కూడా అదే కోరుకుంటాను. భుజంగం, నువ్వు ఎలా అయితే ఆ కుటుంబాన్ని చంపాలనుకుంటున్నావో, నేను కూడా నా బిజినెస్ లాస్ కోసం ఆ విహారీ నన్ను చాలా ముంచేశాడు. ఇప్పుడు రోడ్డు మీద పడ్డాను. అందుకనే వాని కుటుంబం లేకుండా నేను కూడా నీతో చేతులు కలుపుతానని చెప్పేసి భుజంగం ఇక అటు అంబిక, సుభాష్ ముగ్గురు కలిపి చేతులు కలుపుతారు. ఏకంగా విహారీ కుటుంబాన్ని లేకుండా చేయడానికి వెతుక్కపోయిన తీగ కాలికి తగిలినట్టు భుజంగం నా చేతికి మట్టంటకుండా నిన్ను ఎలా ఆడుకుంటానో చూడరా.